నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పరిధిలో పందుల కోసం ఇరు వర్గాలు పడిన ఘర్షణలో మృతి చెందిన బెల్లంకొండ రాముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఎంకల సామాజిక వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. రాముల మృతికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. తమ పందులనే అపహరించి కుల పెద్దలను వెంటబెట్టుకుని వాటిని పరిశీలించేందుకు వెళ్ళగా మూకుమ్మడిగా ఒక వ్యక్తిపై దారుణంగా కర్రలు కత్తులతో దాడి చేసి ఒక నిండు ప్రాణాన్ని తీశారని, రాముల మృతికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, సత్వరమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఎరుకల సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేస్తూ కల్వకుర్తి అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు మృతుడి బంధువులకు స్వల్పంగా వాగ్వివాదం జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేశామని, తప్పకుండా కఠిన శిక్షలు పడేలా చూస్తామని పోలీసులు సర్ది చెప్పి ధర్నాను విరమింపజేశారు. చేసుకున్నాడు నా తమ్ముడు. లాస్ట్ వస్తే అందరు కలిసి తోడుకొని పోయి పాలన తిన్నారు. నా తమ్ముడు పేరు ఒక్కడే పోయింది. అందరూ ఎవరు పడితే అందరు తప్పించుకున్నారు. ఒక్క పోలీస్ సార్ ఉన్నా నా తమ్ముడు బతికిపోతుండే. నా తమ్ముడు బతికిపోతుండే. ప్రదర్శన మమ్మల్ని ఎవరే సార్లు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నిన్న నా తమ్ముడు పోలీసులు పట్టి నా తమ్ముని చంపిన సార్ న్యాయం జరగాలి.